హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజీరా. ఇవాళ మనమైతే మంచి స్వీట్ రెసిపీని చూడబోతున్నామండి. ఈ స్వీట్ నేమ్ వచ్చి ముతంజన్ అండి. ముస్లిం మ్యారేజెస్లో, ముస్లిం ఫంక్షన్స్లో, చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి ప్రిపేర్ చేసుకొని తినే ఈ మధురాతి మధురమైనటువంటి అమృతం కంటే తీయనైనటువంటి ఈ స్వీట్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి మీరు టేస్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా అయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి ఈ ముతంజన్ స్వీటు. మనం ఈ ముతంజన్ స్వీట్ని ప్రత్యేకమైనటువంటి బియ్యంతో ప్రిపేర్ చేస్తామండి. అందువల్ల మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా, రెసిపీలోకి. ముందుగా చిట్టి ముత్యాలు ముతంజన్ రైస్ అని చెప్పి అడిగితే షాప్లో ఇస్తారండి. ఈ బియ్యంని ఒక గ్లాస్ బాగా కడిగేసి నానబెట్టుకోవాలి ఒక గంట సేపు వరకు. తర్వాత స్టవ్ పైన పాత్ర పెట్టేసుకొని అందులో ఒక 1 లీటర్ వరకు పాలైతే వేసుకోవాలండి. ఇవి కాంచిన పాలైనా సరే, లేదంటే పచ్చి పాలైనా సరే, ఇలా 1 లీటర్ పాలకి 1 లీటర్ వాటర్ కలుపుకొని వేడి చేసుకోవాలి. ఒక చిన్న బౌల్లోకి ఒక 3 టీ స్పూన్ల మిల్క్ తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే సహజంగా వచ్చే కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందువల్ల ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఈ పాలు బాగా వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి బాగా ఉడికించుకోవాలండి. మనం రైస్ అయితే ఎలా ఉడికిస్తామో అలా బాగా రైస్ లాగా ఉడికిపోవాలి మెత్తగా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూనే ఒక 50 గ్రామ్స్ కోవా అయితే వేస్తున్నానండి. ఈ కోవా వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది మనం బియ్యం పాయసంకి. ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక 50 గ్రామ్స్ రవ్వ అంటే సోజీ పక్కన నెయ్యి వేసి వేయించుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల మనకి ఈ పాయసంకి చిక్కదనం అయితే వస్తుందండి. ఇలా వేయించుకున్న రవ్వను ఇందులోనే వేసేసుకొని కలుపుతూ ఉండాలి. మినిమం ఒక 1/2 అవర్ పైన పడుతుందండి. మిల్క్ మేడ్ ఒక 50 ml వరకు వేస్తున్నాను. మిల్క్ మేడ్ వాడడం వల్ల మన పాయసంలో చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలాచి కొద్దిగా వేస్తున్నాను. మంచి సువాసన అయితే వస్తుందండి ఇలాచి వేయడం వల్ల. మనం పక్కన నానబెట్టుకున్న ఈ కుంకుమ పువ్వు పాలను ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అయితే ఎంత మంచి కలర్ వస్తుందో. ఏ ఫుడ్ కలరు వాడాల్సిన అవసరం లేదండి. ఇక సరిపడా చక్కెర అయితే వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా మీరు కూడా చూసుకొని వేసుకోండి, కొలత అంటూ ఏమీ లేదండి. ఇక మన ముతంజన్ అంటే బియ్యం పాయసం మనకి రెడీ అయిపోవచ్చింది. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అండి యాడ్ చేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ ఇలాగా ఉంచేసి తర్వాత దించేసి పక్కన పెట్టేసుకోవడమేనండి. ఎంత బాగుందో చూడండి. మన ముతంజన్ అయితే ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ ముతంజన్ ఎలాగంటే వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో చల్లారిన తర్వాత కూడా మరింత టేస్ట్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉండి మరింత టేస్ట్ వస్తుందండి. మరి
ఈ రంజాన్కి మన బియ్యం పాయసంని ప్రిపేర్ చేసి తిని మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ రంజాన్.